హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిత హరివెల్లు. ఈరోజు ఒక పవిత్రమైన అద్భుతమైన విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. నాగదేవతలను ఆదిశేషువును ప్రత్యేకంగా పూజించే రోజు. మరి నాగరాజుకి అత్యంత ప్రాధాన్యత ఉండే ప్రదేశం ఏది? మన సప్తగిరులే. అవును, తిరుమల కొండలనే శేషాద్రి అంటారు. అందుకే ఈ పవిత్రమైన రోజున శ్రీవారి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు జరిగే అత్యంత వైభవమైన పెద్ద శేషవాహన సేవ. నాగల చవితి నాడు పుట్టలో పాలు పోసి నాగదేవతలకు పూజ చేస్తాం. నాగదోషాలు, రాహుకేతు దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. శ్రీ మహావిష్ణువుకు ఆదిశేషువు ఎలా అయితే నిత్యం దాసుడిగా రక్షణగా తోడుంటాడో అదే విధంగా మన వెంకన్న కూడా శేషాద్రి కొండలపైనే కొలువై ఉన్నాడు. పురాణాల ప్రకారం ఈ 7 కొండలే ఆదిశేషువు. మన స్వామి నిత్యం నాగదేవతల పడగల నీడలలో ఆయన సేవలలో ఉంటాడు. అందుకే తిరుమలలో శేషవాహనం అంటే అంతటి ప్రాధాన్యత. బ్రహ్మోత్సవాలలో శ్రీవారి తొలి వాహనం పెద్ద శేషవాహనమే. ఆ వాహనంపై స్వామివారిని దర్శించుకుంటే వచ్చే పుణ్యం పరమపదంతో సమానం అని పండితులు చెప్తారు. ఆ అద్భుతమైన పెద్ద శేషవాహనం 7 పడగలతో ఎంత రమణీయంగా ఉందో. 7 కొండల స్వామి ఈ 7 పడగల శేషుడిపై ఊరేగుతుంటే ఆ దృశ్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఈ అద్భుత దృశ్యాన్ని కల్లారా చూడండి. స్వామివారి తేజస్సు, అలంకరణ, ఈ వాహనం మన జన్మ ధన్యమైంది. ఈ నాగుల చవితి రోజున ఆదిశేషువుపై ఉన్న స్వామిని దర్శించుకోవడం మహా అద్భుతం. ఎంతటి అపురూప దృశ్యం! శేషాద్రి నివాసుడైన ఆ శ్రీనివాసుడు ఈ పవిత్రమైన రోజున ఆదిశేషువుపై మనకి దర్శనం ఇవ్వడం మనందరికీ అదృష్టం. ఆయన ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక అద్భుతమైన టెంపుల్ గురించి కలుద్దాం. అంతవరకు ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద గోవింద.